గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఒకసారి మనం ఓమ్స్ లా చెప్పేసి ఓమ్స్ లా తర్వాత రెసిస్టెన్స్ చెప్పేసుకొని రెసిస్టర్స్ ఇన్ సిరీస్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ లా చెప్దాం. ఈరోజు ఓమ్స్ లా అనేది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. సరే, ఓమ్స్ లా అంటే చెప్తాం జాగ్రత్త చూడండి. ఈరోజు ఓమ్స్ లాను రెసిస్టర్స్ ఇన్ సిరీస్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్, అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ కూడా మీకు చెప్తాం. 40 volts ఉంటే మీకు కరెంట్ 10 amperes ఉంటుందిరా. లేదా వోల్టేజ్ పెరిగితే కరెంట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ పెరిగితే హాయ్ జ్ఞాని, బాగున్నావా? నీటిలో పెట్టాలి ఎవరు? ఇక్కడ వోల్టేజ్ కి కరెంట్ మధ్య రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వోల్టేజ్ పెరుగుతా ఉంటే కరెంట్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ 40 volts ఉన్నప్పుడు కరెంట్ ఎంత అంటే 10 ampere అనుకో. 60 volts ఉన్నప్పుడు కరెంట్ ఎంత అంటే 15 ampere అనుకో. 80 volts ఉన్నప్పుడు కరెంట్ ఎంత అంటే 20 ampere అనుకో. అంటే వోల్టేజ్ పెరుగుతా ఉంటే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ వోల్టేజ్ మనం ఏమంటారంటే పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతా వస్తుంది. ఇప్పుడు ఓమ్స్ లో ఏం చెప్పాడంటే ఇది కండక్టర్ అనుకో. ఈ కండక్టర్ నుంచి మనం ఏం చేస్తామంటే ఇలా బ్యాటరీ కనెక్ట్ చేస్తామమ్మా. అంటే బ్యాటరీ ఒక పాజిటివ్ టెర్మినల్ ఏమన్నా ఒక ఎండ్ కనెక్ట్ చేస్తాం, నెగిటివ్ టెర్మినల్ ఏమన్నా అదర్ ఎండ్ కనెక్ట్ చేస్తాం. ఇలా ఇది ప్లస్ ఇది ఏమన్నా మైనస్. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తామంటే సర్క్యూట్ లో అంటే కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కి కరెంట్ మధ్య రిలేషన్ ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనం డెఫినేషన్ ఎలా చెప్తామంటే at constant temperature the current passing through the conductor is directly proportional to potential difference applied across its ends అన్నమాట. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. at constant temperature the current flowing through the conductor is directly proportional to potential difference applied across its ends అన్నమాట. therefore ఇక్కడ ప్రపోర్షనల్ తీసేసి ఒక కాన్స్టెంట్ రాస్తాం. v is equal to I into R అంటాం. ఇక్కడ R ఏమంటారంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. R ఏమంటారంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. ఇక్కడ ఓమ్స్ లా తర్వాత మనకి ఓమిక్ డివైజెస్ అని ఉంటాయి. ఓమిక్ డివైసెస్ అంటే ఆర్ ఓమిక్ కండక్టర్స్. ఓమిక్ కండక్టర్స్ ఓమ్స్ లా స్టేట్మెంట్ ఇది అనమాట. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా ఓమ్స్ లా అంటే V is equal to IR అనమాట. ఇక్కడ R ఏమంటారు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటారు. ఓమిక్ కండక్టర్స్ ఆర్ లీనియర్ కండక్టర్స్ అంటాం. ఆర్ లీనియర్ కండక్టర్. లీనియర్ కండక్టర్ ఏ డివైస్ అయితే ఏ సబ్స్టెన్స్ అయితే ఓమ్స్ లాను ఒబే చేస్తాయో వాటిని ఏమంటారంటే ఓమిక్ కండక్టర్స్ అంటారు. ద డివైస్ ఆర్ సబ్స్టెన్సెస్ విచ్ ఒబేస్ ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఏమంటారంటే ఓమిక్ కండక్టర్స్ ఆర్ లీనియర్ కండక్టర్స్ అంటారు. లీనియర్ కండక్టర్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఓమిక్ కండక్టర్స్ కి మెటల్స్ అని చెప్పుకోవచ్చు. మెటల్ ఎగ్జాంపుల్ ఫర్ ఓమిక్ కండక్టర్స్ మెటల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెటల్స్ కి మనకి IV గ్రాఫ్ డ్రా చేస్తే అంటే వోల్టేజ్ కి కరెంట్ మధ్య మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఓమిక్ కండక్టర్స్ గ్రాఫ్ డ్రా చేస్తే వోల్టేజ్ కి I కి మధ్య ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆల్ మెటల్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఓమిక్ కండక్టర్ చెప్పుకోవచ్చు. ఓమ్స్ లా మ్యాథమెటికల్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాము, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. At constant temperature, the current flowing through the conductor is directly proportional to potential difference applied across its ends.
తర్వాత నాన్ ఓమిక్ కండక్టర్స్ ఆర్ నాన్ లీనియర్ కండక్టర్స్. నాన్ లీనియర్ కండక్టర్స్ ఇక్కడ రాసిన తర్వాత టాపిక్ రా సార్ నాన్ అంటే ఓమిక్ cathode ray కండక్టర్స్. tubes తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా, ఎగ్జాంపుల్ అయితే తీసుకోవచ్చు. నాన్ ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్ అన్నమాట. నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏ సబ్స్టెన్స్ అయితే ఓమ్స్ లా ఒబే చేయవో, అంటే ఓమ్స్ లా ఒబే చేయడం అంటే వి ప్రపోర్షనల్ టై అన్నమాట. ఏ సబ్స్టెన్స్ అయితే ఓమ్స్ లా ఒబే చేయవో వాటిని ఏమంటారంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. సబ్స్టెన్స్ విచ్ డస్ నాట్ ఒబే ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఏమంటారంటే నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఇక్కడ నాన్ ఓమిక్ కండక్టర్స్ మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ట్రాన్సిస్టర్ చెప్పుకోవచ్చు, ట్రాన్సిస్టర్, వాక్యూమ్ ట్యూబ్స్, Vacuum tubes. వాక్యూమ్ ట్యూబ్స్ కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి థర్మిస్టర్, Thermistors. ఎక్సెట్రా. ఈ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఆర్ నాన్ లీనియర్ కండక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాన్ ఓమిక్ కండక్టర్స్ కి మనం ఐకి వికి మధ్య గ్రాఫ్ డ్రా చేస్తే, అంటే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య గ్రాఫ్ డ్రా చేస్తే ఇది నాట్ స్ట్రైట్ లైన్ ఇలా వచ్చింది. స్ట్రైట్ లైన్ గా రాకుండా జస్ట్ కొంత కర్వ్ అనేది ఇలా వచ్చింది, ఇలా స్ట్రైట్ గా ఇలా రాదు. A graph drawn between voltage and current in non-linear conductors, it is not a straight line. అంటే నాన్ లీనియర్ కండక్టర్ మనం గ్రాఫ్ గీస్తే ఐకి మధ్య ఇది నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఇది ఒకటి ఓమిక్ కండక్టర్, నాన్ ఓమిక్ కండక్టర్ చెప్తాం, ఎగ్జాంపుల్ చెప్తాం. తర్వాత మనం దేని గురించి చెప్పాలంటే రెసిస్టెన్స్ గురించి చెప్పాలి. రెసిస్టెన్స్ గురించి చెప్పాలి. రెసిస్టెన్స్ చెప్పాలమ్మా. సరే ఈ రోజు నోట్స్ ఇక్కడ దాకా మనం ఎక్కడ దాకా అయితే మనం చెప్తున్నాం లేదా? బాగానే ఉంది రోయ్, చూడు బాగానే ఉంది. నీ సిగ్నల్ డ్రాప్ అయ్యింది. రెడ్ లోకి వెళ్ళింది సార్. రెడ్ లో కాదురా రే, ఇది ఏంటంటే రికార్డింగ్ అమ్మా. ఇది ఆ రికార్డింగ్ కింద అది మ్యూట్ లో పెట్టి చెప్పాలి. ఇది రికార్డింగ్ కదా. మీరు మ్యూట్ లో పెట్టి మ్యూట్ చేయండి సార్. వినపడుతుందా ఇప్పుడు? వినపడుతుందా? వినబడుతుంది సార్. చూడమ్మా, ఇదిగో ఇది కండక్టర్ అనమాట. కండక్టర్ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్ మూవ్ అవుతాయి. మనం బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఇది ఏమన్నా లో పొటెన్షియల్ అంటాం, ఇది ఏమన్నా హై పొటెన్షియల్ అంటాం. ఈ కండక్టర్ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయ్యేటప్పుడు పాజిటివ్ ఐన్స్ తో ఇలా కొలిజన్ జరుగుతూ ఉంటాయి. ఈ పాజిటివ్ ఐన్స్ తో ఇలా కొలిజన్ జరుగుతూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? అప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఇక్కడ ఏమంటాం అంటే మనం రెసిస్టెన్స్ అంటాం. మనం పైప్ లో కూడా వాటర్ వెళ్తా ఉందిరా, పైప్ మెరుగుపడింది, వాటర్ ఫ్రీగా మూవ్ అయ్యింది. అప్పుడు పైప్ లో కూడా వాటర్ వెళ్తా ఉందా, అలాగే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అయితే సర్క్యూట్ లో కరెంట్ ఫ్రీగా పాస్ అయ్యింది. ఈ ఎలక్ట్రాన్స్ ఇలా కొలిజన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే అది కరెంట్ అనేది ఫ్రీగా పాస్ అవుతుంది. అంటే ఏ సబ్స్టెన్స్ అయితే కరెంట్ దాని ద్వారా పాస్ అయ్యేవో దాన్ని ఏమంటారంటే రెసిస్టెన్స్ అంటారు. ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కండక్టర్
which opposes the flow of electric current is known as ఏమంటారంటే resistance అంటారు. resistance అంటారు. The property of a conductor which opposes the flow of electric current through it is known as ఏమంటారంటే resistance అంటారు. రెసిస్టెన్స్ కి ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు, ఓమ్స్ లా ప్రకారం V is equal to IR కదమ్మా, R is equal to ఏమవుతుందంటే V by I అవుతుంది. R is equal to V by I. V ఏమన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం, I అంటే ఏమన్నా కరెంట్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం అంటే ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్కి అప్లై చేస్తున్నాం. అంటే బ్యాటరీని కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V అనమాట. V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయడం వల్ల ఎంత కరెంట్ పాస్ అవుతుందంటే I అనే కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ is defined as the ratio of potential difference applied across the conductor and current flowing through it. The ratio of potential difference applied across the conductor to the current flowing through it is known as ఏమంటారంటే రెసిస్టెన్స్ అంట. ఈ డెఫినేషన్ అనేది చెప్పుకోవచ్చు. The ratio of potential difference applied across the ends of the conductor to the current flowing through it. Through it అంటే కండక్టర్ లో ఉందా. ఇప్పుడు R is equal to V by I అని రాస్తాం. R కి యూనిట్ కూడా రాసుకోవచ్చురా. యూనిట్ ఏం చెప్తామంటే జాగ్రత్త చూడండి. V అంటే వోల్ట్ అనమాట. వోల్టేజ్ యూనిట్ ఏంటంటే వోల్ట్. I అంటే యాంపియర్, వోల్ట్ పర్ యాంపియర్ అని చెప్పుకోవచ్చు. R సింపుల్ గా ఏం చెప్పామంటే ఓం అని చెప్తాం. ఓంకి సింబల్ ఎలా రాస్తారంటే దీన్ని ఇలా చదువుతారు. ఈ సింబల్నే ఓం అని చెప్తాం. సింబల్ ఏం చెప్తామమ్మా, ఓం అని చెప్తాం. సింబల్ ఏం చెప్తామంటే ఓం. తర్వాత సింబల్ ఆఫ్ రెసిస్టర్, రెసిస్టర్ కి సింబల్ రా. సింబల్ ఆఫ్ రెసిస్టర్, రెసిస్టర్ సింబల్ ఎలా ఉండేది చెప్తున్నాం. ఇది రెసిస్టర్ ఇలా ఉంటే దీన్ని ఫిక్స్డ్ రెసిస్టర్ అంటారు. ఫిక్స్డ్ రెసిస్టర్ ఇలా ఉంటే దీన్ని వేరియబుల్ రెసిస్టర్ అంటారు. వేరియబుల్ రెసిస్టర్ అంటారు. ఇది రెసిస్టర్ సింబల్ అనమాట. ఇలా ఉంటే ఫిక్స్డ్ రెసిస్టర్, ఇలా ఉంటే వేరియబుల్ రెసిస్టర్ అంటారు. ఇలా తీసేచ్చా. ఇక్కడ ఇప్పుడు ఈరోజు మీకు ఎక్కడ నోట్స్ చెప్తామో అదే క్లాస్ చెప్తాం, అదంతా మీకు గ్రూప్లో పెడతామమ్మా, చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ దాకా తీసేస్తున్నామమ్మా, ఒకసారి రిపీట్ చేయాలేమన్నా. తీసేస్తున్నా ఏంటన్నా. హలో, తీసేస్తున్నారా? తీసేయండి సార్. ఓకే. తర్వాత రా. ఇవన్నీ చెప్పినారా మీకు? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. మరి మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రాలేదురా, వచ్చినప్పుడు చెప్తా. ఏంటంటే జనరల్గా ఇవన్నీ ఇంట్రడక్షన్ పార్ట్లే ఎక్కువ అయ్యే ఇంపార్టెంట్ మీకు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. సరే చూడండి, ఇది కండక్టర్ అనుకుంటే కనుక ఈ కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేటప్పుడు పాజిటివ్ అయాన్స్తో నెగిటివ్ అయాన్స్తో నీకు కొలిజన్ జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రెసిస్టెన్స్ అంటారు. ఆ అపోజిషన్, ఆ ఫ్రీగా ఫ్లో కాకుండా ఆ అపోజిషన్ ఏమంటారంటే రెసిస్టెన్స్ అంటారు. ఇక్కడ ఈ కండక్టర్ యొక్క లెంత్ ఎంత అంటే ఎల్ రా. దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే ఏ అనమాట. ఈ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్. ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అయ్యింది. సపోజ్ లెంత్ 10 మీటర్స్ ఉందనుకో, లెంత్ 20 మీటర్స్ ఉందనుకో, లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంది. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈ కండక్టర్ ఇంత ఉంది కదా, ఈ కండక్టర్ ఎలా ఉందనుకో, కొలిజన్స్ ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండిద్దా, కొలిజన్స్ తక్కువగా ఉంటే రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉండిద్ది. ఇక్కడ చూడు,
ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉందిరా? అప్పుడు నీకు ఇక్కడ ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నీకు తక్కువగా ఉంటే మీనింగ్ ఏంటంటే కొలిజన్స్ తక్కువగా ఉంటాయి. కొలిజన్స్ తక్కువగా ఉంటే రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్. మొత్తానికి కలిపి రాస్తే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అవుతుంది. మొత్తాన్ని తీసేసి రాసేసుకుంటే కాన్స్టెంట్ బదులు మనం కాన్స్టెంట్ రాస్తాం, రో అంటున్నాం. రో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ రోని ఏమంటారంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు, ఆర్ రెసిస్టివిటీ అనే చెప్పవచ్చు. రోని ఏమంటారంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఆర్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అని చెప్తారు. ఇక్కడ రో కంటే మనం రోడ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ కదమ్మా. ఆ రోడ్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ 1 మీటర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 1 మీటర్ స్క్వేర్. అంటే ఎల్ వాల్యూ 1, ఏ వాల్యూ 1 తీసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రో అవుతుంది. అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్. లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ 1 మీటర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 1 మీటర్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇలా డిఫైన్ చేస్తారు. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్. కండక్టర్ ఆఫ్ లెంత్ ఈజ్ 1 మీటర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 1 మీటర్ స్క్వేర్. ఇదన్నమాట స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రా. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇలా డిఫైన్ చేస్తారు. అలాగే యూనిట్ కూడా చెప్పుకోవచ్చు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్ ఎలా చెప్తామంటే రో ఈజ్ ఈక్వల్ ఎలా రాస్తామంటే రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్ అని రాసిరా. ఇక్కడ రెసిస్టెన్స్ కింద చెప్పా ఓం అని చెప్తారని చెప్పా. ఏరియాకి యూనిట్ ఏమవుతుందంటే మీటర్ స్క్వేర్ అవుతుంది. లెంత్కి యూనిట్ ఏమవుతుందంటే మీటర్ అవుతుంది. ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఓం మీటర్ అవుతుంది. ఓం మీటర్ ఇన్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానమ్మా. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మొత్తాన్ని కలిపి రాస్తే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అవుతుంది. రోని ఏమంటారంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ అంటారు. ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ తీసుకోవాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1 మీటర్ స్క్వేర్ తీసుకోవాలి. ఇప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టివిటీ. ఏరియా లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ 1 మీటర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 1 మీటర్ స్క్వేర్. ఇలా డిఫైన్ చేస్తారు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్ ఏమొస్తుందంటే ఓం పర్ మీటర్. ఓం పర్ మీటర్. ఇంకా మనం చెప్పుకోవాలంటే రెసిస్టెన్స్ అనేది ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుందంటే రెసిస్టెన్స్ డిపెండ్ అపాన్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్, డైమెన్షన్స్ ఆఫ్ ద మెటీరియల్ అంటే డైమెన్షన్స్ ఆఫ్ ద కండక్టర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద కండక్టర్. అండ్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇదనమాట. మీకు ఇక్కడ తీసేస్తున్నా. ఇది ఆల్రెడీ నేను చెప్పినవి ఇవి కూడా ఒకసారి తీసేస్తున్నా. చెప్పండి సార్. అర్థమైంది సార్, చెప్పి తీసేస్తున్నానమ్మా. ఎలా తర్వాత చూడండి. తీసాను సార్. చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ దేని మీద డిపెండ్ అయింది అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయింది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ తగ్గితే రెసిస్టెన్స్ అనేది కూడా తగ్గుతుంది. రెసిస్టెన్స్ ఏమవుతుందమ్మా? తగ్గుతుంది. ఇక్కడ ఎలా అంటే చూడండి జాగ్రత్తగా. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. ఇవన్నీ మీరు చదివే అవసరం లేదమ్మా. జస్ట్ ఏంటంటే రేపు సీరియస్ ఎగ్జామ్లో వచ్చే ఫార్ములాలు కూడా మనకు యూజ్ అవుతాయి. ఎందుకని మెయిన్ సీరియస్ ఎగ్జామ్లో వచ్చే ఫార్ములాలు కానీ సపోజ్ ఆబ్జెక్టివ్ చేయడానికి కానీ యూజ్ అవుతాయి. లాంగ్ ఆన్సర్లో ఏముంది, 3 క్వశ్చన్లు అంటే 2 రోజుల్లో చెప్పేయచ్చు. కాకపోతే కొన్ని దానికి ముందు వచ్చే పాయింట్స్ కూడా చెప్పుకోవాలి. అంటే ఆ లాంగ్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కూడా యూజ్ అవుతాయి మీకు. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్
on resistance of the conductor. Effect of temperature on resistance. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, ఒక కండక్టర్ తీసుకున్నారా, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే నేను R0 అన్నా, అయితే టెంపరేచర్ ఎంత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. నేను టెంపరేచర్ ఏం చేశాను, 3 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేశాను, అంటే 3 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేశాను, అంటే 0 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ చేశారా, అప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే RT అవుతుంది. రెసిస్టెన్స్ ఎంతమ్మా? RT. ఇప్పుడు నేను జస్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా ఏంటంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే 2 ohms రా. 3 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే 4 ohms రా. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? సార్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే 2 ohms అమ్మా. 3 డిగ్రీ Sir. సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే 4 ohms. చెప్పరా? సార్ చెప్పు వీడియో రావట్లేదు సార్ మీది. ఒకసారి కనిపిస్తుంది ఇప్పుడు? ఓకే సార్. ఓకే సార్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే 2 ohms. 0 నుంచి టెంపరేచర్ ఎక్కడికి ఇంక్రీజ్ చేస్తాం? 3 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ చేస్తాంరా. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత అంటే 4 ohms. అంటే రెసిస్టెన్స్ ఎంత ఇంక్రీజ్ అయినట్రా? చాలా రెసిస్టెన్స్ ఇనిషియల్ గా 2 ohms ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 4 ohms ఉంది. అంటే రెసిస్టెన్స్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 2 times ఇంక్రీజ్ అయినట్టు సార్. 2 ఇంక్రీజ్ అయినట్టు అంతే కదా. అలాగే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే R0. 3 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత అంటే RT. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ అంటే ఫైనల్ రెసిస్టెన్స్ మైనస్ ఇనిషియల్ రెసిస్టెన్స్. ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎంత అంటే 4 - 2. ఆ 4 నే మనం ఏమన్నాం అంటే RT అన్నాం, 2 ని ఏమన్నాం అంటే R0 అన్నాం. దేర్ఫోర్ ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ రెసిస్టెన్స్. ఇనిషియల్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ ఇనిషియల్ రెసిస్టెన్స్ అంటారు. అలాగే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఇనిషియల్ గా 0 ఉంది, ఇప్పుడు టెంపరేచర్ ఏమైనా T ఉంది, అంటే టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే T - 0 చెప్తాం, అంటే T అనమాట. ఎలా అంటే చూడరా, ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది ఇనిషియల్ గా, ఇప్పుడు ఏమన్నా T వాల్యూ నేను ఏమంటున్నానంటే 4 అంటున్నా, అంటే టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? ఎలా టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇనిషియల్ గా 0 ఉంది, ఇప్పుడు 4కి వచ్చింది, అంటే టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్తావు? ఇనిషియల్ గా టెంపరేచర్ 0 ఉందిరా, ఇప్పుడు టెంపరేచర్ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది. టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు? ఇనిషియల్ గా 0, ఇప్పుడు 4. ఎంత కరెక్టే? 4 కదా. అదే అనమాట. ఇక్కడ ఇనిషియల్ గా 0 ఉంది, ఇప్పుడు టెంపరేచర్ వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనిషియల్ రెసిస్టెన్స్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రైజ్ ఇన్ టెంపరేచర్. ఈ మొత్తాన్ని కలిపి రాస్తున్నా. RT - R0 ఈజ్ ప్రపోర్షనల్ టు R0 into T. R0 into T. ఇక్కడ ప్రపోర్షనల్ తీసేసి నేనేం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ రాస్తాను. ఆ కాన్స్టెంట్ ఏమంటానంటే ఆల్ఫా అంటాం. ఆల్ఫా ఇంటూ R0 into T. ఈ ఆల్ఫాని ఏమంటారంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారమ్మా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, నేను ఆల్ఫా వాల్యూ రాస్తున్నా. ఆల్ఫాని ఇక్కడ నుంచి మిగతా టర్మ్ మొత్తం ఇది పట్టరా, అంతేటప్పుడు RT - R0 by R0 into T అవుతుంది. RT - R0 by R0 into T. R0 into T. ఇది మెయిన్ ఏంటంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా అడుగుతాడు రేపు. Alpha is equal to RT - R0 by R0 into T. R0 is the resistance at 0 degree centigrade. RT is the resistance at 3 degree centigrade. Therefore, alpha is equal to RT - R0 by R0 into T and R0 into T. తీసేస్తున్నారు ఇది. స్క్రీన్ షాట్ చేయబాయ్. స్క్రీన్ షాట్ చేసుకోరు ఇది. అయిపోయింది సార్. చెరిపోయండి, తీసేయండి సార్. ఓకే చెరిపోయండి, తర్వాత తీసేయండి.
తర్వాత చూడమ్మా, రైట్, కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే Reciprocal of the క్యాపిటల్ జీ అంటాం. resistance. వెరీ గుడ్. జీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తాం అంటే 1/r అని చెప్తాం. ఆర్ అంటే రెసిస్టెన్స్ అంటారు, 1/r ఉంది కాబట్టి రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి ఉంటారంటే కండక్టెన్స్ అంటారు. దీనికి యూనిట్ ఏం చెప్తాం అంటే రెసిస్టెన్స్ యూనిట్ ఓం కాబట్టి దాన్ని రివర్స్ లో చెప్తాం రా. ఇక రెసిస్టెన్స్ యూనిట్ ఏం చెప్తాం అంటే ఓం కదా, దీన్ని రివర్స్ లో రాయండి. ఓం MHO. రివర్స్ లో రాయండి రా. MHO. MHO అంటాం, మో అంటాం. వెరీ గుడ్. యూనిట్ ఏమొస్తుందంటే మో వస్తుంది. యూనిట్ ఏమొస్తుందా మో. ఓకేనా, అది రా తీసేస్తున్నాం. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి ఏమంటారంటే తీసేయండి సార్. కండక్టెన్స్ అంటారు. జీ ఈజ్ ఈక్వల్ 1/r. యూనిట్ ఏమొస్తుందంటే మో వస్తుంది. తర్వాత ఈరోజు డైరెక్ట్ గా రెసిస్టర్స్ ఇన్ సిరీస్. రెసిస్టర్స్ ఇన్ సిరీస్. ఎలా 3 రెసిస్టర్స్ ని సిరీస్ లో కలిపితే టోటల్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కుంటారు? ఇందాక మీకు రెసిస్టర్ సింబల్ చెప్తాం. ఇది రెసిస్టర్, ఫస్ట్ రెసిస్టర్, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R1. ఇది సెకండ్ రెసిస్టర్, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R2. ఇది థర్డ్ రెసిస్టర్, దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R3. ఈ మూడింటిని ఏం చేస్తామంటే బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V అన్నమాట. బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V. మ్యూట్ లో పెట్టామా? ఇక్కడ చూడండి, మనం కెపాసిటర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే అన్ని కెపాసిటర్ ఛార్జ్ అనేది సేమ్ గా వచ్చింది. అక్కడ ఇక్కడ రెసిస్టర్స్ ని మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఎలా రెసిస్టర్స్ ని మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తే ప్రతి రెసిస్టర్ దగ్గర కరెంట్ అనేది సేమ్ గా ఉంటుంది. అన్ని రెసిస్టర్ లో కరెంట్ అనేది పాస్ అయింది. ఓకేనా? అన్ని రెసిస్టర్ దగ్గర కరెంట్ అనేది సేమ్ గా ఉంటే అప్పుడు రెసిస్టర్స్ ఎందులో ఉన్నాయని చెప్తాం అంటే సిరీస్ లో ఉన్నాయని చెప్తాం. ఇఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ వే దట్ the current across each resistor is same, then the resistors are said to be in series. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నారా? అన్ని రెసిస్టర్ దగ్గర కరెంట్ అనేది సేమ్ గా ఉంటే అప్పుడు రెసిస్టర్స్ ఎందులో ఉన్నాయి అంటే సిరీస్ లో ఉన్నాయి. ఇఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ వే దట్ the current across each resistor is same, then the resistors are said to be in series అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి. మనం ఎన్ని రెసిస్టర్ తీసుకున్నాం? 3 రెసిస్టర్ తీసుకున్నాం. కన్సిడర్ 3 రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ R1, R2, R3. R1, R2, R3 are connected in series. R is equal to R1 plus R2 plus R3. అదే వచ్చింది. వెరీ గుడ్. చూడండి, లెట్ I be the current across each resistor. ప్రతి రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత అంటే I. తర్వాత చూడండి, బ్యాటరీ దగ్గర ఉన్న వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ని 3 కెపాసిటర్ ఏం చేస్తాయి అంటే షేర్ చేసుకుంటాయి డిపెండింగ్ అపాన్ రెసిస్టెన్స్. సరే, బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ని వోల్టేజ్ ఎక్కడ ఉండిద్ది అంటే R1 దగ్గర ఉండేది. అలాగే కొంత వోల్టేజ్ ఎక్కడ ఉండేది అంటే R2 దగ్గర ఉండేది. కొంత వోల్టేజ్ ఎక్కడ ఉండేది అంటే V3. అంటే టోటల్ వోల్టేజ్ ఎన్ని పార్ట్స్ విడిపోయిందంటే 3 పార్ట్స్ విడిపోయిందిరా. V1, V2, V3. Let V1, V2, V3 are the potential difference across the 3 resistors respectively. అంటే టోటల్ వోల్టేజ్ V ఎన్ని పార్ట్స్ విడిపోయిందంటే V1, V2, V3. therefore టోటల్ పొటెన్షియల్ అనొచ్చు లేదా టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఇది ఎలా అంటే V1 plus V2 plus V3 అని రాసుకోవచ్చు. V1 plus V2 plus V3 అని రాసుకోవచ్చు అమ్మా. జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత అంటే ఐరా, రెసిస్టెన్స్ ఎంత అంటే R1, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V1. ఓమ్స్ లా అప్లై చేయండి. ఓమ్స్ లా ఫార్ములా ఏంటరా? మ్యాథమెటికల్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు ఏమా మ్యాథమెటికల్ ఫార్ములా ఓమ్స్ లా ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ రా. V అంటే పొటెన్షియల్ ఎంత చెప్పాం కదా, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. అలాగే
ఫస్ట్ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V1 కాబట్టి V1 is equal to I into R1 రాస్తాం. సెకండ్ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ V2, కరెంట్ ఏమన్నా I R2. R2 కాబట్టి I R2 అవుతుంది. అలాగే అవుతుందంటే I R3 అవుతుందమ్మా. I R3 అవుతుంది. R3. దేర్ఫోర్ దీన్ని ఎలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ V1 అంటే నేను రాస్తున్నా ఎంత అంటే I R1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇది ఎంత అంటే I R2 అవుతుంది. ఇది ఎంత అంటే I R3 అవుతుంది. నేను ఇక్కడ పైన I కామన్ R1 plus R2 plus R3. R1 plus R2 plus R3. ఇలా అయినా చేసుకోవచ్చు. నీకు ఇక్కడ రెండు మెథడ్లో చేసుకోవచ్చు రా. V బదులు IR రాద్దాం. V1 అంటే IR1 రాస్తాం కాబట్టి V బదులు ఏం రాద్దాం అంటే IR రాసుకోవచ్చు. ఇక్కడ II ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ R is equal ఏమైంది R is equal to R1 plus R2 plus R3. రాస్తున్నాలే. R is equal to ఏమైందంటే R1 plus R2 plus R2 plus R3. This is the total resistance in series combination. RS అంటే total resistance in series combination. The total resistance in series combination is equal to sum of the individual resistance. And RS అంటే the total resistance in series combination is equal to sum of the individual resistance. RS is equal to R1 plus R2 plus R3. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూసుకుంటారా. మూడు రెసిస్టర్స్ ని మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తే ప్రతి రెసిస్టర్ దగ్గర కరెంట్ అనేది సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు కరెంట్ అనేది సేమ్ గా ఉంటే ఆ రెసిస్టర్స్ ఇందులో ఉన్నట్టు అంటే సిరీస్ లో ఉన్నట్టు. ఇఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ వే దట్ కరెంట్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ is same, then the resistors are said to be in series. Consider a three resistors of resistance R1, R2, R3 are connected in series. Okay na? Let I be the current flowing through the let I be the current across each resistor అన్న. అంటే ప్రతి రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత అంటే I. Let V be the potential difference applied across the resistor. అంటే R1, R2, R3 కి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తామంటే V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తాం. Let V1, V2, V3 are the potential difference across the three resistors. Therefore, the total potential difference V equal అంటే V1 plus V2 plus V. అంటే V అనే పార్ట్ V అనే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అయిపోయిందంటే 3 పార్ట్స్ V1, V2, V3. Therefore, total potential difference V equal to V1 plus V2 plus V3. ఓమ్స్ లా అప్లై చేయండి. ఫస్ట్ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V1 ఈక్వల్ టు I into R1. సెకండ్ రెసిస్టర్ దగ్గర V2 ఈక్వల్ టు I into R2. సిమిలర్లీ V3 ఈక్వల్ టు I into R3. సిమిలర్లీ V బదులు ఎంత రాయొచ్చు అంటే I into RS అని రాస్తారా. దేర్ఫోర్ RS అంటే టోటల్ రెసిస్టెన్స్. I కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. RS is equal R1 plus R2 plus R3 ఇదన్నమాట. సరే తర్వాత చూడమ్మా. ఇది స్క్రీన్ షాట్ చేసుకున్నాను చూడండి. 3 Sir, రెసిస్టర్స్ ratio R1, R2, 1:2:3 sir. అంతేరా. R1 is to R2. జాగ్రత్త చూడండి. ఈ 3 రెసిస్టర్ R1, R2, R3 are connected in series. The ratio of చూడండి ఫస్ట్ I3 is equal to 1. Ratio of potential difference V1 is to V2 is to V3 is equal to ఏమైందంటే V1 అంటే ఎంత రాయొచ్చురా IR1 రాయొచ్చు. V2 అంటే IR2 రాయొచ్చు. V3 అంటే IR3 రాయొచ్చు. అంటే IR1 is to IR2 is to IR3 రాస్తాం. I కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటాం. R1 is to R1 is to R2 is to R3 అని రాస్తాం. ఇదన్నమాట. ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకున్నాం. ఇది ఓకే తీసేస్తున్నారా. Okay sir. తర్వాత సేమ్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ రా. ఆల్రెడీ లోయర్ క్లాస్ లో కూడా వచ్చినాయి అమ్మాయి. 10th క్లాస్ లో ఇక్కడ వచ్చి ఉంటాయి మీకు. తీసేస్తున్నారా. Okay.
ఈసారి రెసిస్టర్స్ ప్యారల్ లో కనెక్ట్ చేయడం రా. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, ఇదేమన్నా సెకండ్ రెసిస్టెన్స్, ఇదేమన్నా థర్డ్ రెసిస్టెన్స్. ఇలా వర్టికల్ గా కనెక్ట్ చేయాలరా. దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత? ఫస్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R1, సెకండ్ దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R2, ఇదేమన్నా R3. ఈ పాయింట్ నేను ఏమంటున్నాను, ఈ పాయింట్ ఏమన్నా B అంటున్నాను. అంటే R1, R2, R3ని AB పాయింట్స్ బట్టి కనెక్ట్ చేస్తాం. అలాగే బ్యాటరీని కూడా దేనికి మధ్య కనెక్ట్ చేస్తామంటే AB అనే పాయింట్ మధ్య కనెక్ట్ చేస్తాం. ఈ బ్యాటరీ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V అన్నమాట. ఇక్కడ చూడండి, R1, R2, R3ని ఏకి బికి మధ్య కనెక్ట్ చేస్తాం, అంటే A అండ్ B పాయింట్ మధ్య కనెక్ట్ చేస్తాం. అలాగే బ్యాటరీని కూడా ఏకి బికి మధ్య కనెక్ట్ చేస్తాం. అందువల్ల ప్యారలల్ కాంబినేషన్ లో బ్యాటరీ దగ్గర ఎంత అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో ప్రతి రెసిస్టర్ దగ్గర అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, అంతే సేమ్ అంతే పొటెన్షియల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ బ్యాటరీ దగ్గర నుంచి I అనే కరెంటు ఇక్కడికి వస్తుంది. బ్యాటరీ దగ్గర నుంచి ఎప్పుడైనా కరెంట్ ఎలా ప్లాస్ అయిందంటే హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. ప్లస్ ఏమన్నా హై పొటెన్షియల్ అంటాం, మైనస్ ఏమన్నా లో పొటెన్షియల్ అంటాం. ఇక్కడ బ్యాటరీ నుంచి పాజిటివ్ నుంచి I అనే కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ ఏ అనే పాయింట్ దగ్గర రాగానే దీనికి ఎన్ని దారులు ఉన్నాయిరా? ఇదొక దారి, ఇదొక దారి, ఇదొక దారి. ఇలా రాగానే ఇటు కొంత, ఇటు కొంత, ఇటు కొంత విడిపోతుంది. ఇటు కొంత, ఇటు కొంత. Therefore, I is divided into 3 parts. I1, I2, I3. I అనేది 3 parts విడిపోయింది. అంటే R is equal మూడు to రెసిస్టర్స్ IV formula. అలా పచ్చిగా ఉంటే అప్పుడు రెసిస్టర్స్ ఎందులో ఉన్నాయని చెప్తామంటే ప్యారలల్ లో ఉన్నాయని చెప్తాం. ఇఫ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ వే దట్ the potential difference across each resistor is same, then the resistors are said to be in parallel. Explanation. Consider a 3 resistors of resistance R1, R2, R3 are connected in parallel. Let V be the potential difference across each resistor. Let I1, I2, I3 be the current across 3 resistors respectively. ఇప్పుడు V అనేది ఏంటంటే లెట్ V ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ద 3 రెసిస్టర్స్. అది ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం. ఇక్కడ టోటల్ కరెంట్ రావాలంటే ఏమైందిరా? టోటల్ కరెంట్ I is equal to R is equal to IV. R is equal to IV. ఎరా R is టోటల్ equal to కరెంట్ IV, ఎన్ని sir. పార్ట్స్ విడిపోయింది? టోటల్ కరెంట్ ఎన్ని పార్ట్స్ విడిపోయింది? 3 parts. I కాదు ఫస్ట్ చెప్పాలి. టోటల్ కరెంట్ ఎన్ని పార్ట్స్? 3 parts, sir. కరెంట్ I1, I2, V by I3. R. అంటే టోటల్ కరెంట్ అనేది I1 ప్లస్ I2 plus I3. I2 ప్లస్ I3 జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ రెసిస్టర్ దగ్గర కరెంట్ ఏమన్నా I1, రెసిస్టెన్స్ ఏమన్నా R1, పొటెన్షియల్ R1 ఏమన్నా V అన్నమాట. అప్పుడు మనం I బదులు సబ్స్టిట్యూట్ చేయాలరా.